నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కు సిద్ధమవుతున్న వాళ్లందరికీ ఈ టాపిక్ చాలా ముఖ్యం. మనం ఈరోజు ఆధునిక భారతదేశ చరిత్రలోని సామాజిక ఉద్యమాలు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. ఇది కొంచెం కష్టమైన టాపిక్ అనిపిస్తుంది కానీ మనం ఈ స్లైడ్స్ ద్వారా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సింపుల్గా విశ్లేషించుకుందాం. ఇది మీ ప్రిపరేషన్కు ఖచ్చితంగా బూస్ట్ ఇస్తుంది. అసలు మన డిస్కషన్ అంతా ఈ ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది కదూ. ఒకప్పుడు ఉప్పు కోసం మొదలైన ఒక చిన్న పాదయాత్ర దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్నే మలుపు తిప్పింది. మరి ఈ రోజుల్లో ఒక ట్వీట్ ఏకంగా చట్టాలను మార్చేంత పెద్ద ఉద్యమానికి ఎలా దారితీస్తోంది? సో ఈ మొత్తం జర్నీలో ప్రజలు ఏకమవడమనేది మన దేశగతిని ఎలా మార్చిందో కొంచెం లోతుగా చూద్దాం. సరే, మన చర్చ ఈ 5 భాగాలుగా ఉంటుంది. ఫస్ట్, అసలు సోషల్ మూవ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత బ్రిటిష్ కాలంలో, స్వాతంత్ర్యం వచ్చాక, మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఉద్యమాలు ఎలా ఉన్నాయో చర్చిద్దాం. ఫైనల్గా వాటన్నింటినీ కేటగిరీలుగా ఎలా విభజించవచ్చో ఒక ఫ్రేమ్వర్క్తో ముగిద్దాం. ఇక స్టార్ట్ చేద్దామా? రైట్. ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం. మనం సామాజిక ఉద్యమం అనే మాటను పదే పదే వాడుతూ ఉంటాం, కానీ ఎగ్జామ్ కోసం దానికొక పక్కా నిర్వచనమేంటి, అసలు ఆ కలెక్టివ్ యాక్షన్ వెనకున్న పవర్ ఏంటో అర్థం చేసుకోవాలంటే ముందుగా దాని బేసిక్స్ని అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే సామాజిక ఉద్యమం అంటే పౌరులందరూ ఒక గ్రూప్గా ఏర్పడి ఏదైనా ఒక సోషల్, పొలిటికల్ లేదా ఎకనామిక్ మార్పు కోసం చేసే ఒక కలెక్టివ్ ఎఫర్ట్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది కేవలం మార్పు తీసుకురావడానికే కాదు, వస్తున్న ఒక మార్పును ఆపడానికి కూడా కావచ్చు. ఇది చాలా బ్రాడ్ డెఫినిషన్. ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్దాం, చరిత్రలోకి, ముఖ్యంగా బ్రిటిష్ కాలంలోకి. మన ఆధునిక భారతదేశం అనే కాన్సెప్ట్ రూపుదిద్దుకున్నది అప్పుడే. ఆ టైంలో ఉద్యమాలు 2 దారుల్లో నడిచాయి. ఒకటి, మన సమాజంలోని లోపాల్ని సరిదిద్దుకోవడం. 2, బయటనుంచి వచ్చిన బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం సంపాదించడం. ఈ టైమ్లైన్ చూడండి. ఇది బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఎలా పెరిగిందో చూపిస్తుంది. 1855లో ఒక చిన్న గిరిజన ప్రాంతంలో మొదలైన తిరుగుబాటు నెమ్మదిగా 1930 వచ్చేసరికి గాంధీజీ నాయకత్వంలో దేశమంతా పాకిన ఉప్పు సత్యాగ్రహంగా మారింది. ఈ తేదీలు, ఈ సంఘటనలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ టైంలో ఒకేసారి 3 రకాల ఉద్యమాలు నడిచాయి. ఒక పక్క బ్రహ్మసమాజులాంటివి సతీ సహగమనం, కుల వివక్ష లాంటి వాటిపై పోరాడుతుంటే, ఇంకో పక్క గాంధీజీ దేశం మొత్తం స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అదే సమయంలో రైతులు తమ హక్కుల కోసం భూస్వాములతో, బ్రిటిష్ వాళ్లతో పోరాడారు. ఈ 3 కలిసే మన జాతీయోద్యమానికి పునాది వేశాయి. ఇక 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తర్వాత ఉద్యమాల తీరు మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఫైట్ బయటి శత్రువుతో కాదు, మన దేశంలోనే ఉన్న సమస్యలపై, అంటే హక్కులు, గుర్తింపు, పాలనాలాంటి అంశాలపైకి ఫోకస్ షిఫ్ట్ అయింది. సవాళ్లు కొత్తవి, వాటిని వినిపించిన గొంతులు కూడా కొత్తవే. స్వతంత్ర భారతదేశం ఎదుర్కొన్న సవాళ్లు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో చెప్పటానికి ఈ 2 ఉద్యమాలే బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఒకవైపు పర్యావరణాన్ని కాపాడటానికి చిప్కో ఉద్యమం శాంతియుతంగా చెట్లను హత్తుకుంది. మరోవైపు దళిత్ పాంథర్స్ సామాజిక న్యాయం కోసం, ఆత్మగౌరవం కోసం రాజకీయంగా తమ గళాన్ని బలంగా వినిపించారు. చూసారా, లక్ష్యాలు వేరు, పద్ధతులు వేరు. స్వాతంత్ర్యం వచ్చాక ఉద్యమాల పరిధి ఇంకా బాగా పెరిగింది. డెవలప్మెంట్ కావాలి, కానీ పర్యావరణాన్ని నాశనం చెయ్యొచ్చా? సమాజంలో అందరికీ న్యాయం జరగాలంటే రిజర్వేషన్లు ఎంతవరకు కరెక్టు? ప్రభుత్వంలో అవినీతిని, జవాబుదారీతనాన్ని ఎలా తీసుకురావాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూనే ఈ ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశాయి. ఒక నిర్దిష్ట ఉదాహరణ చూద్దాం. నర్మదా బచావో ఆందోళన్. ఇది డెవలప్మెంట్కి, ఎన్విరాన్మెంట్కి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మేధా పాట్కర్ లాంటి నాయకులు ఇలాంటి ఉద్యమాలకు ఎలా ఒక ఫేస్గా మారారో కూడా ఈ ఉదాహరణ మనకు చూపిస్తుంది. సరే, ఇప్పుడు మనం ప్రజెంట్ డేకి వచ్చేద్దాం. ఈ రోజుల్లో ఉద్యమాల్ని టెక్నాలజీ, ముఖ్యంగా సోషల్ మీడియా, కొత్త కొత్త సామాజిక ప్రశ్నలు ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం. ఇది డిజిటల్ యుగం. ఇక్కడ ఉద్యమాల తీరు కూడా మారిపోయింది. మనందరికీ గుర్తుందే 2012లో జరిగిన నిర్భయ సంఘటన.
అది దేశవ్యాప్తంగా ఒక పెద్ద సామాజిక ఉద్యమానికి దారితీసింది. అది ఏదో ఒక నగరానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు, దేశం మొత్తం కదిలింది. ఇక్కడ మనం గమనించాల్సిన కీ పాయింట్, ఆ ప్రజా ఉద్యమం వల్ల వచ్చిన డైరెక్ట్ రిజల్ట్ ఇది. దేశవ్యాప్తంగా వచ్చిన ప్రెషర్కి ప్రభుత్వం వెంటనే స్పందించి లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చట్టాలను మరింత కఠినతరం చేస్తూ 2013లో సవరణలు తీసుకొచ్చింది. మోడర్న్ ఉద్యమాల పవర్కి ఇదొక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్. గత కొన్నేళ్లుగా మనం చూసిన కొన్ని ముఖ్యమైన ఉద్యమాలు ఇవి: రైతుల నిరసన, సీఏఏ వ్యతిరేక నిరసనలు, నిర్భయ ఉద్యమం. ప్రతి ఉద్యమం కూడా చట్టం, పౌరసత్వం, న్యాయం లాంటి సమకాలీన సమస్యల గురించే. ఈ ఉద్యమాలపై ఒక బేసిక్, న్యూట్రల్ అవగాహన ఉండటం మనకు చాలా అవసరం. రైట్, ఇప్పుడు మనం చాలా కీలకమైన ఫైనల్ విభాగానికి వచ్చాం. ఇదొక అనలిటికల్ టూల్ లాంటిది. ఇప్పటిదాకా మనం మాట్లాడిన ఏ ఉద్యమాన్నైనా సరే ఎగ్జామ్స్ కోసం సిస్టమాటిక్గా అనలైజ్ చేయడానికి ఈ ఫ్రేమ్వర్క్ బాగా ఉపయోగపడుతుంది. సో కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఈ టేబుల్ ఇప్పటిదాకా మనం చేసిన డిస్కషన్ మొత్తానికి ఒక సమ్మరీ. మీ ప్రిపరేషన్కు ఇది చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, బ్రహ్మసమాజ్ లాంటివి సంస్కరణవాద కేటగిరీ కిందకొస్తాయి, ఎందుకంటే అవి ఉన్న సిస్టంలోనే నెమ్మదిగా మార్పులు కోరాయి. అదే స్వాతంత్ర్య పోరాటాన్ని తీసుకుంటే అది విప్లవాత్మకం, ఎందుకంటే అది బ్రిటిష్ సిస్టంని పూర్తిగా మార్చేయాలనుకుంది. దళిత్ ప్యాంథర్స్ గుర్తింపు ఆధారిత ఉద్యమం, చిప్కో ఏమో పర్యావరణ ఉద్యమం. ఈ ఫ్రేమ్వర్క్ను బేస్ చేసుకుని ఏ ఉద్యమాన్నైనా మీరు ఈజీగా అనలైజ్ చేయగలరు. సో ఫైనల్గా ఈ ప్రశ్నతో ముగిద్దాం. సామాజిక ఉద్యమాల కథ ఇక్కడితో ఆగిపోలేదు, ఇది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్. సమాజం మారుతున్న కొద్దీ కొత్త సవాళ్లు పుట్టుకొస్తాయి, వాటితో పాటు కొత్త ఉద్యమాలు కూడా వస్తాయి. మరి భవిష్యత్తులో ఏ అంశం మన దేశ ప్రజలను ఏకం చేస్తుందో ఆలోచించడం మనందరికీ ఒక ఆసక్తికరమైన ఛాలెంజ్.